చూడకుంటే చాలు చెప్పాలో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొగల్లోనే టింపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. Hi, hello, and a naughty welcome to another brand new episode of Freedom Refined Sunflower Oil's Chota Champion. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, powered by Sudhakar Pipes and Dharani Pumps and Motors. సాధారణంగా మన ఇంట్లో పిల్లలు హద్దు మీరి అల్లరి చేస్తే అబ్బబ్బబ్బా ఇల్లు పీకి పందిరి వేసేస్తున్నారు, మీరు పిల్లలా అని విసుకుంటాం. అదే వాళ్ళు స్కూల్కి వెళ్లే టైంలో మాత్రం మనకి క్షణం తోచదు కదా, అదే వాళ్ళ మ్యాజిక్. మరి అలాంటి నలుగురు అల్లరి పిల్లలు వాళ్ళ మ్యాజిక్ తో మనల్ని మెస్మరైజ్ చేసడానికి రెడీగా ఉన్నారు ఇవాళ ఎపిసోడ్ లో. మరి స్టార్ట్ చేసేద్దామా? సింహం బజ్జుంది కదా అని జూలుతో జడేయకూడదు రేయ్. ఈ డైలాగ్ ఇప్పుడు తెలియని వారు ఉండరు కదా, కానీ ఇప్పుడు సింహం బజ్జోలేదు, మేల్కునే ఉంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ సుహాస్ విత్ హిస్ పేరెంట్స్. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. హలో సుహాస్. హలో హౌ ఆర్ యు? సేమ్ ఓ సుహాస్ వాళ్ళ మమ్మీ పేరేంటి? అదంతా తీసే నువ్వు కూడా టీవీలో వస్తున్నావు. అనుసూత ఏం చెప్తా ఉన్నావు నువ్వు? నాతో ఏమైనా చెప్పాలా? సినిమా బొద్దు జూత రే ఆ, ఇంకా ఉల్లి పక్కన దూరుతుందని పక్కన దూరం జోత తీరదే. ఒరేయ్, సరేనా రేయ్. ఇంకేం చెప్తావు? హలో థ్యాంక్ యూ. అయ్యో బాబాయ్ నన్ను ప్రపోజ్ చేసేసాడు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ బేబీ. థ్యాంక్ యూ. సరే సుహాస్, నాన్న పేరు చెప్పు. నవీన్ నవీన్. అమ్మ పేరు? శిల్ప సునీత. గుడ్ బాయ్. సో ఇంకా ఈ సింహంకి ఏమేమి వచ్చు? సాంగ్స్ పాడతాడు. సాంగ్స్ పాడతావా? నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? పిల్లజంపాలి పాడు పాడు పాడు. జంపాలి నీతో గమని చెప్తామా చెప్తున్నా, ఆగండి చెప్తున్నా డాడీ. కాదు రాముడు వెరీ గుడ్. ఎలిఫెంట్ ఏం చేస్తుందన్నా? మళ్ళీ తొండ అంటారు. జూ వస్తుంది, అప్పుడేమో మమ్మీ మమ్మీ వస్తుంది. మమ్మీ అలుస్తుందా? పాపం మమ్మీతో దూరంగా ఉందా ఎలిఫెంట్? పాపం కదా, మమ్మీ దగ్గర వదిలేద్దామా? ఆ చూలో ఉంటే మమ్మీ కావాలంటా. జూలో వాళ్ళ మమ్మీ కావాలని ఏడ్చిందా? మరి నువ్వు దింపేసావా మమ్మీ దగ్గర? బా, ఎంతో గుడ్ బాయ్ అబ్బా సుహాస్. గుడ్ బాయ్. ఓకే సుహాస్, మరి ఆడుకుందామా మనం? అదే ఒక రూమ్ ఉంది అక్కడ, సరేనా? మమ్మీతో ఆడతావా డాడీతో ఆడతావా? రూమ్ లో డాడీతో ఆడతావా? ఓకే, సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి కదా ఆడాలంటే. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? Alright, let's start the first round. Jalebi round, gentleman, lady and baby round. So, gentleman, lady and baby. So, baby ki gentleman తో వెళ్ళాలంటారు. ఓకేనా? మదర్స్ పెట్. అవునా? ఓకే. జలేబీ రౌండ్ లో ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ రూమ్ లో. 1 minute లో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి మీ టీమ్, మమ్మీ అండ్ బేబీ టీమ్. ఓకే, సో స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోతారా? ఆల్ ది బెస్ట్. ఓకే జెంటిల్మెన్, నవీన్ గారు మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ వెళ్ళిపోయారు. సో ఆ స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో మీకు ఫస్ట్ దర్శనం చేస్తాను. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. దట్ ఈస్ అ స్పెషల్ రూమ్. ఓకే. నచ్చుతుందా? He likes lot of dolls actually. సో ఇన్ని బోల్డెన్ డిస్ట్రాక్షన్స్ లో తన టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. Let's see. ఓకే, ఫస్ట్ టాస్క్ ఏంటో చూద్దాం. టాస్క్ ప్లీజ్. మీ బాబు ఒక్క నిమిషంలో ఎన్ని హావభావాలను గుర్తించి వ్యక్తీకరించగలడు? సో అక్కడ ఒక స్టూల్, దేర్ ఇస్ టేబుల్, దాని మీద ఒక బుక్ ఉంది, దాంట్లో లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న బొమ్మలు ఉన్నాయి, హావభావాలతో బొమ్మలు ఉన్నాయి అన్నమాట. సో మీ ఆవిడతో పాటు కూర్చుని వాటినే ఇమిటేట్ చేయగలిగితే మీరు గట్టెక్కినట్టు. సో అలా 1 minute లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేయగలడు అని మీరు అనుకున్నారు. నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. లెట్స్ హావ్ ది ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1, B 2,
C3 and D4 and above. Okay, let's go with 3 then. 4 చెప్పిన డిస్క్వాలిఫై అయిపోతాడు. Okay. 2 చెప్పిన డిస్క్వాలిఫై అయిపోతాడు. Let's go with 3. Option C3. 3. Yeah. Confirm? Yes. Okay, let's go with option C3. Trees, please. Okay, option C3 ని freeze చేసేసాం. So 1 minute time లో సుహాస్ 3 expressions ని వ్యక్తీకరించగలరు అంటున్నారు మీరు. Yeah. చూద్దాం. Over to the special room. అమ్మో ఇక చేగేసి పెట్టరే ఎంత పెట్టారు పెద్ద బాల్స్ ఉన్నాయి చిన్న బాల్స్ ఉన్నాయి ఈ మంద ఉన్నాయి చూపించు సునీత, బుక్ చూపించు. టీవీలో కదా టీవీలో Your time starts now. ఇగో పాప చూడు ఎలా పెట్టింది. పెట్టు. ఎస్ Very good. One expression. ఈ పాప ఎలా పెట్టింది. అయ్య బాబోయ్ చెప్పేస్తాడు ఎక్కువ అనిపిస్తుంది నాకు. అవన్నీ చెప్తే అప్పుడు బొమ్మలు ఇస్తారు ఇక ఈ పాప ఎలా పెట్టింది. ఎలా పెట్టింది. 3. అయ్య బాబోయ్ అది పోతే బద్దది అది ఇది ఒకటేనా. డైవర్ట్ అయిపోయాడు. అయిపోయాడు. అవునా లక్కీ ప్రస్తుతం వరకు డైవర్ట్ అయిపోయాడు. సునీత, ఇంటి లోపల చెప్పేస్తే మాత్రం అయిపో చెప్పేస్తున్నాడు. 10, 8, అవునా 7, 6, 5, 3, 2 and 1. Time up. కంగారు పోయిందా మొత్తం. చాలా. నేను కూడా ఫింగర్స్ క్రాస్ ఎక్కడ చెప్పేస్తారు. ఆవిడ కూడా చూపిలేదు, ఆవిడ కూడా క్యారీడ్ అవే అయిపోయారు. Yeah. సో ఒకసారి పిలిపించేసి ఆడేసుకుందాం. Yes, sure. ఓకే లెట్స్ కాల్ బ్యాక్ సుహాస్ అండ్ సునీత గారు. మీ టీమ్స్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఓకే అక్కడ బుక్ లో లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తో బొమ్మలు ఉన్నాయి. సో ఆ బొమ్మలు ఎన్నిటిని ఇమిటేట్ చేయగలుగుతాను అని. సో నవీన్ గారికి ఆప్షన్స్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3 అండ్ ఆప్షన్ డి 4 అండ్ అబవ్. సో నవీన్ గారు ఏ ఆప్షన్ ని గెస్ట్ చేస్తుంటారు. 3 ఇద్దరి ఆలోచన ఒకటే అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంతేకాకుండా సుహాస్ కూడా మీకు తగ్గట్టుగానే 3 ఎక్స్ప్రెషన్స్ తోనే 1 సెకండ్ ఆపేశాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవ్వాలంటే నేను ఇంకా కొన్ని టెస్ట్ పెడతాను. ఓకే నాలాగా చేద్దాం. అబ్బో ఇంకొకటి. సూపర్ బాయ్ సుహాస్. ఆల్ ది బెస్ట్. కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః. ఏంటి అనసూయకి ఉన్నట్టుండి టీచర్స్ పైన భక్తి పొంగి పొరలిపోతుంది అనుకున్నారా. విషయం ఏమిటంటే ఇదే పద్యాన్ని మన హర్షితారెడ్డి చాలా ముద్దుగా చెప్పేస్తుందట. మరి పిలిచేద్దామా హర్షితాని విత్ ద పేరెంట్స్. ప్లీజ్ వెల్కమ్. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ బోలమ్మ మల్లెపూల కొమ్మ. ఓకే హర్షితారెడ్డి మన చోటా ఛాంపియన్ కి నేనే టీచర్ని. సో గురు బ్రహ్మ చెప్పేసి గురువర్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీ డ్రెస్ చాలా బాగుంది. థాంక్ యూ. సరే హర్షిత ఇంకేమేం పాటలు పాడుతున్నా డాన్స్ చేస్తున్నా. గోల్ గోల్ చెప్పు. ఉపాసండా గోల్ గో నీచే రట్టి గోల్ గో అమ్మకి గోటి గోల్ గో పప్పక కైతా గోల్ గో తుమ్మి గో హమ్మి గో తాడి రుట గోల్ గో. హిందీలో చాలా క్యూట్ పోయి చెప్పింది. నేను గోల్. సరే నువ్వు ఇక్కడ గోల్ ఉన్నావే బక్క పిల్లు. ఓకే హర్షిత ఇంకేంటి హర్షితలో స్పెషాలిటీస్. ఇంకా ఇమిటేట్ చేస్తుంది. అవునా. వాళ్ళ టీచర్స్ ని, వాళ్ళ అక్కని, పేరెంట్స్ ని. అవునా ఎవరినన్నా చేయించరా. టీచర్ ఎలా చెప్తుంది క్లాస్ లో. టింపు
అట్లట్రా అంటదా అమ్మో అసలు మమ్మీ పేరేంటి మంజుల మంజుల డాడీ పేరు సుధాకర్ సుధాకర్ ఓకే సో ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్ జెంటిల్మెన్ లేడీ అండ్ బేబీ రౌండ్ సో ఈ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ లో మీకు 1 minute టైం లో ఒక టాస్క్ ఫినిష్ చేయాలి బొమ్మల రూమ్ కి వెళ్దామా సో ఎవరితో వెళ్తావు మమ్మీతో డాడీతో మమ్మీ మమ్మీతో వెళ్తావా సో ఓకేనా పప్పా అండ్ హస్విత ఆడుకుంటారట మరి బాగా ఆడతావా ఆల్ ది బెస్ట్ ఓవర్ టు ది Thank you. స్పెషల్ రూమ్ ఓకే మంజుల గారు మీ జెంటిల్మెన్ సుధాకర్ గారు అండ్ బేబీ హస్విత స్పెషల్ రూమ్ కి వెళ్ళారు స్పెషల్ రూమ్ పై ఒక్కేద్దామా ఫస్ట్ ఓకే స్పెషల్ రూమ్ ప్లీజ్ అదనమాట స్పెషల్ రూమ్ ఓకే షీ ఇస్ వెరీ టెంప్టెడ్ చాలా టెంప్టింగ్ గా ఉంది కదా సో ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో హస్విత ఒక టాస్క్ పూర్తి చేయాలి సో లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్ మీ పాప ఒక నిమిషంలో ఎన్ని అక్షరాలను సరైన స్థానాల్లో అమర్చగలదు చూసాం కదా అక్కడ బోర్డ్ లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కొన్ని లేవు సో పక్కన పెట్టున్నాయి ఆల్ఫాబెట్స్ ని సో కరెక్ట్ ప్లేస్ లో దేని తర్వాత ఏదొస్తుంది అనేది అలా ఎన్ని అక్షరాలను ఎన్ని ఆల్ఫాబెట్స్ ని తను పెట్టగలదు ఐల్ గివ్ యూ ఆప్షన్స్ యాజ్ వెల్ ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ A 2 to 4, ఆప్షన్ B 5 to 7, ఆప్షన్ C 8 to 10, and ఆప్షన్ D 11 to 12. బి 5 to 7 కన్ఫర్మ్ ఫ్రీజ్ చేద్దామా ప్లీజ్ ఓకే ఆప్షన్ B 5 to 7 ని ఫ్రీజ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రీజ్ చేస్తాం 5 to 7 ని సో ద మొమెంట్ తను బోర్డ్ టచ్ చేసినప్పటి నుంచి టైం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఫస్ట్ వాళ్ళని ఎంట్రీ ఇవ్వాలి కదా వాళ్ళు ఓవర్ టు ది స్పెషల్ రూమ్ మమ్మ తాతే అబ్బా పిలిచింది rabbit rabbit బాల్స్ ఎక్కువ ఇష్టపడతాను కదా సాఫ్ట్వేర్స్ కంటే మా స్కూల్లో ఉంది స్కూల్లో ఉందట తనవి వాళ్ళ ఇంట్లో ఒకసారి ఉంది తన్వీర్ వాళ్ళ ఇంట్లోనా ఫ్రెండా అక్కడ సి ఉంది కదా యువర్ టైం సి స్టార్ట్స్ సి నౌ కింద అక్కడ దాంట్లో పెట్టు సి ఆల్ఫాబెట్ ఈ ఉంది కదా అక్కడ దాంట్లో టీ అమ్మటి పెట్టు టీ ఉంది కదా టీ పక్కకు వెరీ గుడ్ ఎఫ్ ఉంది కదా జీ పాపా ఈ ఎఫ్ హెచ్ ఇక్కడ ఇక్కడ 20 seconds అయిపోయాయి యే కే కే దాని పక్క అమ్మటి పెట్టేసి కే ఎల్ 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 పెట్టు ఎల్ ఉంది కదా ఎల్ పెట్టు నింపు ఎం అమ్మటి పెట్టు ఎన్ ఎన్న పెట్టు 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 నింపు 8 ఎన్ 7 పి పి 6 చోట చాంపియన్ చోట చాంపియన్ చోట చాంపియన్ 3 అది 2 and 1 stop సో మొత్తానికి హస్మిత 7 ఆల్ఫాబెట్స్ పెట్టింది సో కొంచెం ఎక్కువైపోయినా నేను కూడా పప్పులో కాలేసాను అనుకున్నాను బట్ కాపాడాం మేము అందరం బట్ మన మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ మీ హస్బెండ్ కి తెలీదు వచ్చేగానే కాస్త పాడుకుందామా ఓకే లెట్స్ కాల్ దెమ్ బ్యాక్ సో సుధాకర్ గారు మంజుల గారు హస్మిత సో మీ టీం ఫస్ట్ టాస్క్ పూర్తి చేసింది మీరు మీ అమ్మాయి అక్కడ స్పెషల్ రూమ్ లో ఉన్నప్పుడు మంజుల గారికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను మీకు Okay. ఇచ్చిన టాస్క్ లో ఆల్ఫాబెట్స్ అక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఒక బోర్డ్ పైన సో కరెక్ట్ ప్లేసెస్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ పెట్టగలదు అని మీకు టాస్క్ ఇచ్చాము అండ్ మీ ఆవిడకి ఆప్షన్స్ కూడా ఇచ్చాము ఆప్షన్ A 2 to 4, ఆప్షన్ B 5 to 7, ఆప్షన్ C 8 to 10 అండ్ ఆప్షన్ D 11 to 12. సో మంజుల గారు ఏ ఆప్షన్ ని గెస్ చేసి ఉంటారు కంగ్రాచులేషన్స్ సో అలా మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయిపోయారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇలాంటి పిలుపులకి అలవాటు పడ్డ ఈ జనరేషన్ లో అచ్చ తెలుగుని ముచ్చటగా ఇష్టపడే శ్రీభవ్యని ఇప్పుడు పిలిచేస్తాను ఓకే put your hands together to welcome శ్రీభవ్య with her parents A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 time I don't care.
పేరు శ్రీభవ్య కదా? అమ్మ పేరు లీలా గారా? లీలా భరత్. నాన్న పేరు భరత్. సో లీలా గారు, భరత్ గారు. ఇంకేంటి శ్రీభవ్య స్పెషాలిటీస్? తెలుగు బాగా ఇష్టంగా మాట్లాడుతుందట, పద్యాలు చెప్తుందా? పద్యాలు చెప్తుంది, వెరీ గుడ్. శ్లోకాలు చెప్తుంది. నాకు అస్సలు రావు, మా అమ్మ ఒకటే తిడుతుంది. చెప్పు, నేను నేర్చుకుంటా ఈరోజు. వెరీ గుడ్. మరి ఇప్పుడు బొమ్మల రూమ్ కి వెళ్దాము. బోల్డెన్ బొమ్మలు ఉంటాయి. అమ్మతో ఆడతావా, నాన్నతో ఆడతావా? లీలా గారు వెళ్తారా? ఆల్ ది బెస్ట్. తొందరగా వచ్చి. ఓకే, ఓకే. భరత్ గారు, మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. సో స్పెషల్ రూమ్ ఎలా ఉంటుంది, అక్కడ టాస్క్ ఏంటి తెలుసుకుందామా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, ఇది స్పెషల్ రూమ్ అన్నమాట. చాలా బొమ్మలు ఉన్నాయి, కానీ ఈ రంగురంగుల బొమ్మల్లోనే ఒక టాస్క్ దాగి ఉన్నది. ఆ టాస్క్ ఏమనగా, సుధా టాస్క్ ప్లీజ్. మీ పాప ఒక్క నిమిషంలో ఎన్ని గ్లాసుల నీటిని తీసుకెళ్లి ఖాళీ టబ్ లో పోయగలదు? టంబ్లర్, ఒక టంబ్లర్ ఉంది. సో అది ఖాళీగా ఎంటీగా ఉంది. గ్లాస్ తో ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ కి తీసుకెళ్లి వాటర్ పోయాలి. సో అలా ఎన్ని గ్లాసెస్ నీళ్ళని ఆ టంబ్లర్ లో వేయగలదు? సో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2 to 4, ఆప్షన్ బి 5 to 7, ఆప్షన్ సి 8 to 10, అండ్ ఆప్షన్ డి 11 to 13. I'll go for option B, 5 to 7. సరే, ఆప్షన్ బి ఫ్రీజ్ చేసేద్దాం. ఆప్షన్ బి 5 to 7 ఫ్రీజ్ చేసేసాము. మరి మీ మాటని నిజం చేస్తుందో చూడాలంటే ఓవర్ టు ద స్పెషల్ రూమ్. వచ్చేసింది శ్రీభవ్య. అన్ని గేమ్ దీటితో ఆడుకుందామా? వాటర్ పోయాలి. వాటర్ పోయాలి. దాంట్లో వాటర్ కాదు, తిని వాటర్ పోయాలని చెప్తుంది. దీంట్లో వాటర్ పోయాలి. స్లోగా పోతే తొందరగా తొందరగా. ఇటు ఇటు అటు కాదు. చెప్తున్నాను. మళ్ళీ ఇంకా 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 ఇంకొంచెం. వెళ్ళి ఇంకా గ్లాస్ గ్లాస్ ఇచ్చేస్తున్నారు. వాటర్ కావాలి. 2 glasses. 4 glasses అయితే నొప్పి వస్తుంది. అయ్యో నొప్పి వేస్తుంది. అయ్యో పొంగకుండా. థ్యాంక్ యూ ఇంకొకటమ్మా, ఇంకొక గ్లాస్ తీసుకురా. ఒక్క గ్లాస్. ఇంకొక గ్లాస్. ఇంకొక గ్లాస్. అంతే అంతే. 10, 9, 8, వచ్చేసి 7, తొందరగా తొందరగా టైం అయిపోతుంది. 5, అయిపోతుంది 3, 2, and 1. నెక్ టు నెక్ అలా లాస్ట్ మినిట్ లో 5 గ్లాసెస్ మొత్తానికి 5 to 7 ఆప్షన్ చెప్పారు మీరు. సో లాస్ట్ మినిట్ లో మిమ్మల్ని గణం కట్టించేసింది అనమాట మొత్తానికి శ్రీభవ్య. మన మధ్య జరిగిన సంభాషణ మీ ఆవిడకి తెలీదు. సో అనిపించేసి కొంచెం ఆడేసుకున్నాము. లెట్స్ కాల్ బ్యాక్ లీలా గారు అండ్ శ్రీభవ్య. మన ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్ మొత్తానికి ఫినిష్ చేసింది. వి గేవ్ యూ టాస్క్. ఒక ఖాళీ టబ్ లో ఎన్ని గ్లాసులు నీళ్లు తను పోయగలదు 1 minute టైం అనే టాస్క్ ఇచ్చాం మీకు. మేము ఆప్షన్స్ కూడా ఇచ్చాము భరత్ గారికి. సో ఆప్షన్స్ లైక్ ఆప్షన్ ఏ 2 to 4, ఆప్షన్ బి 5 to 7, ఆప్షన్ సి 8 to 10, అండ్ ఆప్షన్ డి 11 to 13. సో భరత్ గారు ఏ ఆప్షన్ గెస్ట్ చేసి ఉంటారు? బి ఆప్షన్.
మీ ఆయన కూడా అలాగే ఆలోచించారు. ఈ ఆల్సో చోజ్ ఆప్షన్ బి. కంగ్రాచులేషన్. మీకు శ్రీకృష్ణుడు తెలుసు కదా, నాకు తెలుసు అనుకోండి, కానీ డైరెక్ట్ గా పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే ఆయనది ద్వాపర యుగం కదా. కాకపోతే పెరుగు కనిపిస్తే చాలు గుటుకున మింగేసే కిట్టయ్య గురించి మాత్రం తెలుసు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శివాదిత్య విత్ హిస్ పేరెంట్స్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग बीडी पेरू विंटे गुंडाల గుండెలోన గుళ్ళ సౌండింగ్ ఈ గబ్బర్ సింగ్ పేరేంటో? చూడొచ్చనా? ఎంత క్యూట్ గా ఉన్నాడు. బుగ్గలు చూడండి ఒకసారి. నా దగ్గరకు వస్తావా? వా, గంగం స్టైల్ హెయిర్ స్టైల్ నీది. నా కోసమే కదా రెడీ అయ్యి వచ్చావు కదా, మరి నా దగ్గర వచ్చి వద్దుగా. ఎందుకురా? ఆగలంట. రుకు అంటున్నాడా హిందీలో? నా దగ్గర ఇంత పెరుగన్నం ఉంది. అమ్మగా పెరుగన్నం ఉంది నా దగ్గర. అరే మా ఇంటికి వచ్చేస్తావా? నేను ఎత్తుకెళ్ళిపోతా ప్లీజ్. వచ్చేసా. మళ్ళా రుకు అంటాడా? పెరుగన్నం ఉంది కదా. అమ్మా చూసారా? నాకు పప్పీ ఫస్ట్. ఇక్కడ ఇస్తావా? ఇక్కడ ఇస్తాను. ఐ లవ్ యూ రా. అబ్బా ప్లీజ్, పని అయిపోయిందన్న వెళ్ళిపోతున్నాడు. బాగా ముద్దులు పెట్టేసి వెళ్ళిపోతావా? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సరే అది ఇంటి వీడు అసలు ఛాంపియన్ లేదు అంట. छोटा चैंपियन उधर भी है इधर है. देखो देखो बड़ा छोटा चैंपियन. पापा का नाम क्या है? भास्कर. डैडी पेरू. मम्मी पेरू रूपा. रूपा की पूपा. భాస్కర్ గారు పూప గారు. సరే నీ పాకెట్ లో చాక్లెట్ ఉంది కదా, నాకు ఇస్తావా? ఇంకో గుడ్ బాయ్ రా. లేదు కదా నీ దగ్గర? ఉందా? లేదు లేదని చెప్పు. లేదు అని చెప్పు. తర్వాత ఇస్తానంట. అమ్మో కోపం వస్తుందా? సో అది స్పెషాలిటీస్ ఏంటి? ఇంకా టీవీలో ఏం చూస్తే అది ఇమిటేట్ చేస్తాడు. అవునా? ఇంకా అక్కడ ఏం జరిగితే ఆ రోజు ఇంట్లో అదే జరగాల్సింది. ఇప్పుడు సపోజ్ రజనీకాంత్ డైలాగ్ చెప్తే కంపల్సరీ జాకెట్ ఉండాల్సింది. మరి ఇప్పుడు జాకెట్ ఉంది కదా, రజనీకాంత్ డైలాగ్ ఏమో చెప్తాడా? డైలాగ్ చెప్తావా? చెప్పు. అదే చెప్పు చెప్పు చెప్పు. డైలాగ్ చెప్పు. ఏం కాదు. సరే దూర్ పంపించేసా నేను. దూర్ పోనీ చెయ్. అది రాదు ఇంకా రాదు. ఏమందిరా? కొడదామా ఫైటింగ్ చేసేద్దాం. హాయ్ చెప్పు. రాదమ్మా. రాదు. సరే ఇప్పుడు మనం బోల్డ్ అని బొమ్మలు ఉన్న రూమ్ కి వెళ్దాం. ఓకేనా? సరే ఆదితో ఎవరు వెళ్తారు? డాడీ వెళ్తారు. భాస్కర్ వెళ్తారా? సరే మరి ఆల్ ది బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే రూప గారు స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ. సో స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో లుక్ ఇద్దామా? లెట్స్ హావ్ ఎ లుక్. ఓ దట్స్ ద స్పెషల్ రూమ్. టాస్క్ ఇవి కొత్తగా ఉన్నాయి.
సో పిరమిడ్స్ చేశారు రింగ్స్ తో. సో టాస్క్ దీనికి సంబంధించి ఉంటుంది. టాస్క్ అంటే చూద్దామా? మీ బాబు ఒక్క నిమిషంలో ఎన్ని పిరమిడ్ రింగ్స్ ని పడగొట్టగలడు? సో అక్కడ పిరమిడ్ చూసాము అండ్ బాస్కెట్ లో బాల్స్ కూడా ఉన్నాయి కంటైనర్ లో. సో ఆ బాల్స్ తో పిరమిడ్ రింగ్స్ ని పడగొట్టాలి. మొత్తమా లేకపోతే ఓన్లీ రింగ్సా? హిట్ అవ్వాలి. మీకు ఆప్షన్స్ ఇస్తాను. అనసూయ మంచిది. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 5. I'll go with 3. 1 and 2 3 యా? 3. షూర్. అంతకంటే తక్కువైనా ఎక్కువైనా డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే ఓకే సో పూపు గారు ఫిక్స్ అంటున్నారు, మనం కూడా ఫిక్స్ అయిపోదాం. ప్లీజ్ ఆప్షన్ బి 3 ఫిక్స్ అయిపోయింది అనమాట. మరి స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోదామా? ద మొమెంట్ బాల్ ని టచ్ చేసిన క్షణం నుంచి టైం స్టార్ట్ అయిపోతుంది. అదే ఓకే. ఓవర్ టు స్పెషల్ రూమ్. ఎక్కువ డోరేమోన్ ఎక్కడ ఉంది? డోరేమోన్ అది అది వెనకాల చూడు, వెతుకుతున్నాడు. ఇక్కడ కుర్చీ పైన, కుర్చీ పైన డోరేమోన్. సైకిల్ ఎక్కుతావా? అయ్యో మరి ఎప్పుడు ఆడతాం మనం? సైకిల్ బాగుందా? సైకిల్ బాగుందా? 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 అబ్బా సేమ్ నా కొడుకులా మాట్లాడుతుంది. Your time starts now. తొందరగా అది తొందరగా కొట్టు. ఇంకొకటి. అది ఇంకొకటి నాన్న. ఇంకొకటి కొట్టు. ఇక్కడ నుంచి కొట్టాలి. ఈ కార్పెట్ పైన నుంచి దాంతో రాదు నాన్న, పెద్ద తీసుకో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. అమ్మా పూపు గారు, మరి భాస్కర్ అండ్ ఆదిని పిలిచిద్దామా? ఓకే లెట్స్ వెల్కమ్ బ్యాక్ భాస్కర్ గారు అండ్ ఆది. ఆది ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసి వచ్చావు? రింగ్స్ ని కొట్టావా బాల్స్ తోనే? అభి నయ్యవా చలో. అభి నెయ్యవా? ఏంటి నెయ్యవా? ఇది చూడు నువ్వు. రోజంతా ఆడితే క్యా నెయ్యవా? నువ్వు మరి బాల్స్ కరెక్ట్ గా వేసావా? అప్పుడే మళ్ళీ పంపిస్తారు. గుడ్ బాయ్. ఓకే భాస్కర్ గారు, మీకు టాస్క్ ఇవ్వడం జరిగింది. 1 minute టైమ్ లో ఆది అలాంటి రింగ్ పిరమిడ్స్ ఎన్నిటిని పడగొట్టగలడు విత్ బాల్స్ అనేది టాస్క్. ఇక్కడ పూప గారికి మేము ఆప్షన్స్ ఇచ్చాము. సో ఆప్షన్స్ ఆర్ లైక్ ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 5 or more. మీ ఆవిడ ఏ ఆప్షన్ ని గెస్ట్ చేసి ఉంటారు? I think 3. వై డూ థింక్ సో? It's my lucky number. మీ లక్కీ నంబర్ కాబట్టి 3 చెప్పుంటారా? Might be. సో క్యూట్ యా. లవ్ మ్యారేజ్ ఇది? Yes. సో క్యూట్. కంగ్రాచులేషన్స్. Thank you. For a minute, all the best. Thank you so much. Well done. Thank you. ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్ సక్సెస్ఫుల్ గా అందరం కంప్లీట్ చేసుకున్నాము. యాజ్ ఎ సెడ్ నెక్స్ట్ రౌండ్ కి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ రౌండ్ కి ఓన్లీ 3 contestant families ఆర్ గోయింగ్ టు గో. ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎలిమినేట్ అవబోతున్నారు. సో ఆ కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎవరు అంటే I hate to say this, really sorry, but it's Sribhavya and family. ఎందుకు అనగా నలుగురు టాస్క్ ని పర్ఫామ్ చేశారు, బట్ శ్రీభవ్య లాస్ట్ మినిట్ లో, అది కూడా హాఫ్ ఆఫ్ ద గ్లాస్. సో అందరూ క్వాలిఫై అయిపోయారు కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలతోనే మేము ఇంకా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా మీరు తీసుకుంటారని అనుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 3 of you, especially to Sribhavya. Thank you so much. Thank you.
All the 3 contestant families, congratulations once again. Let's start the next round. Jajantram Mamantaram. ఈ రౌండ్ లో రూల్స్ టక్కడగా చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్ లో లాగా ఇండివిజువల్ టాస్క్ ఉండవు, అందరికీ ఒకే టాస్క్ ఉంటుంది, అది కూడా స్పెషల్ రూమ్ లోనే. బట్ టైమ్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ హియర్ యాజ్ వెల్. సో మీ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పై కొన్ని బొమ్మలను చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లి బొమ్మ చూపించాను. సో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో దాని సౌండ్ చేయాలి. సో ఆ సౌండింగ్ ని అక్కడున్న పేరెంట్ గుర్తించి తన కిడ్కి తన బేబీకి చెప్పాలి ఆ సౌండ్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మియా అంటే క్యాట్ అని గుర్తించి పిల్లి బొమ్మని తీసుకొచ్చి ఇవ్వాలి బాబు అక్కడ. యూ హ్యావ్ టు లీడ్ దెమ్ టు దట్. ఓకే, హీరో పేరు చెప్తే డైలాగ్ తో పాటు గుర్తించాలి, హీరోయిన్ బొమ్మ పడితే పాటతో గుర్తించాలి. యూ హ్యావ్ టు సింగ్ ద సాంగ్, దే హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఇట్స్ దట్ హీరోయిన్ అండ్ గెట్ హర్ పిక్చర్. సో రెడీ అయిపోదామా జయంత్రం అమంతరం కి? ఫస్ట్ వెళ్తున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎవరంటే హాస్పిటల్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్. సో నాతో పాటు సుధాకర్ గారు ఉన్నారు, హస్వికాస్ డాడ్, అండ్ స్పెషల్ రూమ్ లో మామ్ అండ్ డాటర్ ఉన్నారు. సో మీరిచ్చే క్లూ బట్టే లోపల ఉన్న మంజుల గారు ఆ క్లూని గుర్తించి అక్కడ ఉన్న పిక్చర్ ని బొమ్మని మీ అమ్మాయికి చెప్పాలి, తను అప్పుడు తీసుకుని ఇవ్వాలి. సో బిఫోర్ దాట్ స్పెషల్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి కదా మన మంజుల గారు అండ్ హస్విక గారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఫొటోస్ ఉన్నాయి కదా, నేను ఏది తీసుకొచ్చి అంటే తెచ్చియాలి. ఓకే, ఏవి నేను చెప్తా, పప్ప చెప్పిన తర్వాత చెప్తా. ఓకే, సో మమ్మీ చెప్పినట్టుగా చెయ్యి. ఓకేనా, అల్లరి చేయకుండా. గుడ్ గర్ల్ కదా నువ్వు. సో మన సెకండ్ రౌండ్ జయంత్రం అమంతరంలో టాస్క్ సిద్ధంగా ఉంది. కెన్ వి హావ్ ది ఇమేజ్ ప్లీజ్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినిపించండి. తింపు పావు తీసు. పావు పావు. కవ్వా ఏవి కాకి. కాకి కాదు కదా, ఏంటిది? హార్స్. హార్స్. మంజుల గారు హార్స్ అలాంటి సౌండ్ ఇవ్వదే. దాని సౌండింగ్ ఎలా ఉంటుందంటే మీరు అందరు నవ్వద్దు. మరి మంజుల గారు మీరు కనుక్కుంటారా లేదా చూద్దా? చెప్పండి. అలా చేస్తుంది. టింపు డాంకీ తీసుకురా. డాంకీ తీసుకురా. ఈ పింక్ దగ్గర డాంకీ. ఇప్పుడు బాగా వచ్చింది. డాంకీ. Come on, Hasrita. ఏంటి చూపించండి ఇమేజ్. వాట్ ఇస్ ఇట్? హార్స్. డాంకీ అండి బాబు. ఇమేజ్ డాంకీ. డాంకీ. నెక్స్ట్ పిక్చర్. రింగరాల జుట్టు ఉంది, రింగరాల జుట్టు ఉంది. టింపు తీసుకురా. పాట పాడండి. పాట పాడండి. కాజల్. అదే అదే రాంగ్ ఆన్సర్ అండి. కాజల్ ఉంగరాల జుట్టు పాట ఉందా? పాట పాడండి మీరు. పాడండి పాడండి. బాబు గారి బొమ్మ. బాబు గారి బొమ్మ. బాబు బొమ్మ ఎక్కడ ఉంది? అది సాంగ్ హీరోయిన్ ఎవరు? మంజుల గారు. అక్కడ అక్కడ. కరెక్ట్. నెక్స్ట్. ఓకే, ఇమేజ్ వచ్చింది. డాగ్ డాగ్ డాగ్. yes. నెక్స్ట్ ఇమేజ్. డైలాగ్ వేసుకోండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మహేష్ బాబు అక్కడ స్పెట్స్ ఉన్నాయా? ఆడే వాడే పండు. నెక్స్ట్. ఓకే, మళ్ళీ డైలాగ్ వచ్చింది. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడకు. ఇగో 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 ఇదే ఇదే తీసుకురా. తీసే. ఇదే బాలకృష్ణ గారు. టైం స్టాప్. ఓకే, మొత్తానికి 5 క్లూస్ పట్టేసారు. ఎట్లాగో టైం చాలా టైం టేకింగ్ ఉండింది. బట్ నేను మిగతా పార్టిసిపెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అన్న దానిపై మీరు లక్కీ అన్లక్కీ రెండు అవ్వచ్చు. బట్ ఫర్ ద టైం లెట్స్ వెయిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, నాతో పాటు సుహాస్ మదర్ సునీత గారు ఉన్నారు. లోపల సుహాస్ అండ్ నవీన్ గారు ఉన్నారు కదా. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, సునీత గారు, your time starts now.
ఫస్ట్ క్లూ. బొమ్మాలి. ఆ ఫోటో తీస్తా, అక్కడ అది ఉంది కదా, ఆ ఫోటో తీస్తా. అదా ఆ. ఓకే ఓకే, ఓకే, వెరీ గుడ్. పేరు చెప్పండి, పేరు చెప్పాలి చూపించి, ఇమేజ్ చూపించి. అనుష్క. ఓకే అనుష్క. నెక్స్ట్ క్లూ. అమ్మో, సింహం అంట. సింహం, ఇగో నాన్న, సింహం. ప్రయత్నించండి. అది ఆ సింహం ఫోటో తీస్తా. నాన్న, అది కాదు, పక్కది ముందుకెళ్ళి. ఓకే, వాట్ ఇస్ దట్? ఏంటిది? లయన్. yes lion. ఓకే, నెక్స్ట్ క్లూ. ఫాస్ట్ సునీత, చెప్తున్నా. తొందరగా చెప్పాలి. తొమ్మిది చెప్పమ్మా మమ్మీ. అయ్యో సో క్యూట్. ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చాను, ఆ, కానీ తర్వాత నిన్ను అందరూ ఇంకా ఎక్కువ జనం వస్తారు. అది తీస్తా. చరణ్ ఫోటో తీస్తా. ఇదా? చరణ్ ఫోటో. చరణ్. ఓకే, రామ్ చరణ్ తేజ్. నెక్స్ట్ క్లూ. పిల్లి. ఆగు, పిల్లి ఎక్కడ ఉందో చూద్దాం. మాకు ఇగో ఇక్కడ ఉంది పిల్లి తీసుకురా. ఈ ఫోటో ఇచ్చేయి. నెక్స్ట్ క్లూ. వాట్ దట్ క్యాట్? నెక్స్ట్ క్లూ. సింహం వచ్చిందని జోన్తో జడేయకూడదు రాయ్. సింహం వచ్చిందని జూన్తో జడేయకూడదు. గబ్బర్ సింగ్ ఏడి? ఏ కమాన్, పవన్ కళ్యాణ్. టైమ్ స్టాప్. సో సునీత గారు మొత్తానికి 5 క్లూస్ ని ఎట్లాగో పట్టేశారు. టాస్క్ ఫినిష్ అయిపోయింది, బట్ టైం చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్, వెల్ డన్, థ్యాంక్ యూ. సో నాతో పాటు శివ ఆదిత్య వాళ్ళ డాడీ భాస్కర్ గారు ఉన్నారు, అండ్ లోపల పూప గారు ఉన్నారు అనమాట భాస్కర్ తో పాటు. సో వాళ్ళు ఫస్ట్ వెల్కమ్ చెప్పేద్దామా స్పెషల్ రూమ్ కి? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. రూప గారు సిద్ధమా? ఓకే, ఆర్ యు రెడీ? yes. Okay, your time starts now. Clue number 1. Okay. క్రో. ఆదిత్య, yes క్రో ఎక్కడుంది? క్రో ఇగో ఇక్కడే ఉంది క్రో. ఇదిగో ఇది మమ్మీకి ఇవ్వు. Okay. Yeah. ఏంటది? Show it to the camera. Okay, next clue please. పాట పాడాలి. సాంగ్ అండి బాబు, లేటెస్ట్ గా సూపర్ డూపర్ హిట్. మూవీ పేరు గుర్తుంది. తన ఫస్ట్ ఫిల్మ్ కూడా సూపర్ హిట్. ఆవిడ కాలు పెడితే హిట్టే. ఆరడుగులున్నానా. హీరోయినా? పాడండి. హీరోయిన్. సమంత. పాడండి, పాట పాడండి. ఆరడుగులుంటాడా. యు సెడ్ కరెక్ట్. సమంత. ఓకే, ఆదిత్య ఇగో ఇది ఇచ్చే. ఆదిత్య ఇగో. అమ్మయ్య. నెక్స్ట్ క్లూ. ఎలిఫెంట్. Super, super. ఎలిఫెంట్. అది ఎలిఫెంట్ ఇవ్వు, నీ కాళ్ళ దగ్గర ఉంది. నో. ఓకే, హార్స్. ఓకే, అది పెట్టే కింద పెట్టే. అదిగో అది అక్కడ చూడు. ఎలి దగ్గర తొందరగా ఫోటో. మమ్మీకి. Okay, next clue. Dialogue. Feel my love. అల్లు అర్జున్. yes తొందరగా. అది ఇట్రా. అన్ని ఫొటోస్ అన్ని. ఇగో ఈ ఫోటో తీ ఆదిత్య. ఇగో ఈ ఫోటో మీకు దగ్గరలోనే ఉంది. మమ్మీకి. వావ్, థాంక్యూ. Next clue.
ఛాంపియన్. మై నేమ్ ఇస్ బిల్లా అది- టైగర్ బిల్లా. మొత్తానికి మేనేజ్ చేసి ఆదిత్య ప్రభాస్ ఫోటో తీసుకో, ఆ ఫోటో తీసుకో, ఈ ఫోటో తీసుకో. నీ కాల్ దగ్గర ఇదే ఇదే. Yes, yes. అది, అది. తొందరగా, తొందరగా, మమ్మీకి 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 వెళ్ళు తొందరగా. ఓకే టైం స్టాప్. మాస్టర్ గారు ఏమిటిది? ఈ క్యా హై? బాబోయ్ సడన్ గా 10 some 10. సడన్ గా ఏంటి మీరు ఇంత చాంత టైం తీసుకున్నారు? మొత్తానికి వాళ్ళిద్దరు వల్ల గండం గట్టెక్కిందో లేదో, మొత్తానికి క్వాలిఫై అయ్యారో డిస్క్వాలిఫై అయ్యారో తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు వెయిట్. మొత్తానికి సెకండ్ రౌండ్ క్లియర్ చేసేసుకున్నాం. మీ ముగ్గురిలో నెక్స్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 2 contestant families will go move on to the next round, which is Nene Chota Champion. Which contestant family is eliminated? Haswita and family. Really sorry. I know you had lots of fun. మీరు సెకండ్ టాస్క్ జయంత్ర మంత్రం రౌండ్ లో టాస్క్ ని ఫినిష్ చేయడానికి 6 minutes 54 seconds తీసుకున్నారు. దట్స్ అ రియలీ హ్యూజ్ టైం. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ మీరు చోటా ఛాంపియన్ కి రావడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. హోపింగ్ దట్ యుల్ డూ గ్రేట్ అహెడ్. ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో సుహాస్ అండ్ ఫ్యామిలీ అలాగే ఆదిత్య అండ్ ఫ్యామిలీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. బట్ సెకండ్ రౌండ్ లో మీరు ఎలా పర్ఫార్మ్ చేశారో తెలుసుకోవాలి కదా. ఆదిత్య అండ్ ఫ్యామిలీ 5 minutes and 51 seconds లో టాస్క్ ని పూర్తి చేస్తే సుహాస్ అండ్ ఫ్యామిలీ 4 minutes 41 seconds లో ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్ లెట్స్ గెట్ ఇంటు నేనే చోటా ఛాంపియన్. Chota champion, nene chota champion. Inda basta anta nene chota champion. సో నేనే చోటా ఛాంపియన్ రౌండ్ కి వచ్చేసాము. స్వాగతం. సుహాస్ అండ్ ఆదిత్య ఫ్యామిలీ 2 contestant families, only 1 chance to break the pot each. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్సే ఉంటుంది. సో ఎవరు ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటారో వాళ్ళే నేనే చోటా ఛాంపియన్ గా డిక్లేర్ అవబోతారు. ఓకే మరి ఫస్ట్ ఎవరు పాట్ పలగొడతారు ఆ ఛాన్స్ ఎవరికి అంటే సుహాసన్ ఫ్యామిలీ. మీకు ఓన్లీ 1 ఛాన్స్. ఆశ చూసి బాగా మీ లక్కీ నెంబర్స్, మీ అబ్బాయి లక్కీ నెంబర్స్ ఏదో చెప్పేసుకోండి. మొత్తానికి ఒక మంచి పాట్ సెలెక్ట్ చేసుకుని బ్రేక్ చేసండి. ఆల్ ది బెస్ట్. ఓకే సో డిసైడ్ చేసేసుకున్నారా? ఏ పాట్ సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి? 1 is always the best. సో పాట్ నెంబర్ 1 అంటారా? బికాస్ 1 is always the best. Yes. సరే ఆల్ ది బెస్ట్. సుహాసన్ ఫ్యామిలీ గో ఫర్ ఇట్. ఓకే 10,000 rupees గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. But you never know what happens, what is in store for you. Yeah. So thank you so much. Pay చేయండి. Sure. ఆదిత్య అండ్ ఫ్యామిలీ ఎంత అమౌంట్ గెలుచుకుంటారు మీ చేతిలోనే ఉంది. డిస్కస్ చేసేసుకోండి ఏ పాటో బాగా ఆలోచించండి. సో డిసైడ్ అయిపోయారా? Yes. ఏ పాట్? 4. పాట్ నెంబర్ 4. Yeah. సో వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు విన్నారు. పాట్ నెంబర్ 4 అట. ఆల్ ది బెస్ట్. I'm so sorry. 5,000 rupees. No problem at all. Thank you so much. So obviously winner is 10,000. Congratulations, Suhasan family. Woo! So as it says, luck plays everything. So congratulations, Suhasan family. You win 10,000 rupees. Woo! Which will go to Suhas school fund. So congratulations. Nene Chota champion ఎవరు ఈ రోజు? నేనే చోటా ఛాంపియన్. Nene Chota champion. Yes, Suhas is today's episode Chota champion. So ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ Chota champion.
చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధర్ని పల్స్ అండ్ మోటార్స్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఎంత అలర్ట్ మళ్ళీ కలుస్తాను. అండ్ టేక్ కేర్. గుడ్ నైట్.